చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పై నాగబాబు ఫైర్ అయ్యారు. కోపం వస్తే ఈవీఎంలు పగలగొడతారా అని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. మాచర్లలో పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టడాన్ని సమర్థిస్తున్నావా అంటూ ప్రశ్నించారు ఆయన. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పోలీసు సిబ్బంది ఎన్నికల అధికారులు చూసుకుంటారు కదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చా అంటూ కూడా ఆయన చురకలంటించారు. అందుకే జనం జగన్కు 11 సీట్లకే పరిమితం చేశారంటూ కూడా మండిపడ్డారు ఆయన. ఇప్పటికైనా మారకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తారంటూ కూడా ఎద్దేవా చేశారు. ఒక్కసారి నాగబాబు చేసిన ట్వీట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదిగో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు నాగబాబు చేసిన ట్వీట్కి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? కోపం వచ్చి ఈవీఎంలో పగలగొట్టారా? ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే అక్కడ పోలీసు సిబ్బంది లేరా, ఎలక్షన్ సిబ్బంది లేరా, ఆర్ఓ లేరా అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. దాంతోపాటు ఇవన్నీ ఆలోచించకుండా కోపం వచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్థిస్తారా మీరు అంటూ మరొక ప్రశ్నను సంధించారు. ఏం మాట్లాడుతున్నారండి బాబు అంటూ కూడా మరొక ప్రశ్నను సంధించారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకి పోయినందుకే 11కే పరిమితం చేశారు ప్రజలు అంటూ చురకంటించారు ఆయన. దీంతో పాటు ఇకనైనా మెచ్యూర్డ్గా మారకపోతే ఈసారి సింగిల్ డిజిట్నే కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ అంశానికి సంబంధించి అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత అప్డేట్స్ కోసం మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఆల్ రైట్, రాజేష్ దగ్గరికి వెళ్దాం, అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇన్ఫాక్ట్ నాగబాబు కౌంటర్కి సంబంధించి వైసీపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు? జగన్ మాట్లాడిన తీరుపైన అటు కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈవీఎంలు పగలగొట్టడం తప్పు కాదు అనే ఉద్దేశంతో జగన్ మాట్లాడడం పట్ల రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పాల్వాయి గేటు నెంబర్ 2 ఉన్నటువంటి ఆ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి, పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం దోషం చేయడం, ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆ విధంగా చేయడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో పాటు హైకోర్టు కూడా ఆయనకి జైలుకు పంపించిన నేపథ్యం. అలాంటి పరిస్థితుల్లో అంత స్పష్టంగా వీడియోలో ఆయన ఈవీఎం బద్దలు కొడుతున్నటువంటి ఆ దృశ్యాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ చూశారు. బయట అన్ని తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు. కానీ దాన్ని సమర్థించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన తీరునైతే జనసేన పార్టీ సంబంధించిన నేత నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈవీఎంలని ధ్వంసం చేయడాన్ని, పగలగొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దంటూ హెచ్చరించారు. అంటే ఈవీఎంలను ధ్వంసం చేయడం ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి ఏ విధంగా సమర్థిస్తారు? ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా లేదా అని జగన్ అయితే నాగబాబు ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు, పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారని కూడా చెప్పారు. ఇప్పటికైనా మారకపోతే సింగిల్ డిజిట్కే మిమ్మల్ని పరిమితం చేస్తారని కూడా నాగబాబు చురకలంటించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా నాగబాబే కాదు, చాలా మంది హోంమంత్రి అనిత కూడా మధ్యాహ్నం స్పందించారు. ఈవీఎంల ధ్వంసం పైన ఏ విధంగా సమర్థిస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఏ విధంగా సమర్థిస్తారు? అంటే సొంత పార్టీ నేత అయితే ఏం చేసినా ఒప్పుకొని చెల్లుబాటు అవుతుందా? ఏ విధంగా మాట్లాడతారంటూ కూటమి నేతలు అయితే మండిపడుతున్నారు. దీనిపైన ఇంకా రియాక్షన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. మధ్యాహ్నం జగన్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నామంటూ కూడా ఆయన కొన్ని హార్డ్ కామెంట్స్ కూడా చేసిన నేపథ్యంలో దీనిపైన కూడా కొంచెం ఖచ్చితంగా కౌంటర్స్ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే జనసేన పార్టీ తరఫున నాగబాబు అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ తీరు మార్చుకోవాలని ఆయన అయితే హెచ్చరించారు. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అయితే ఇదే అంశానికి సంబంధించి మార్నింగ్ ఉదయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి ప్రెసెంట్ నాగబాబు కూడా ట్వీట్ చేశారు, సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒక్కసారి ఉదయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఎవడన్నా కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు
ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది. ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి, మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో, ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే, తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం?